ఈ ఉచితంగా వచ్చిన సువార్తని, ఉచితంగా వచ్చిన దాన్ని చెప్పడానికంట సువార్థికులు అడిగారంట, ఏమని? ఎంత ఇస్తారు? అదంత వేస్తున్నారు, ఇదంతా. ఎవరుండరు, ఓ 10 మంది ఉంటారు కూర్చొని, చెప్పవా? 25 ఇస్తావా, 20 ఇస్తావా, 30 ఇస్తారా? నీ సమాధి రెడీ చేస్తుంది సంఘం. ఏమనుకుంటున్నావు? మీకు సీరియస్గా చెప్తున్నాను, డబ్బుతో సువార్తతో డబ్బుని, ఉచితంగా వచ్చిన దేవుని మహిమా సువార్తని ఎవడైనా రేటు కడితే ఆడో పెద్ద దొంగ. ఆ దొంగను పిలుతున్నారు. మీరెంత దొంగలు ముఠ? మీరు పిలవకండి, నేను సీరియస్ చెప్పి. డబ్బేంటి? కలిగితే ఇస్తారు, లేకపోతే మానేస్తారు. ఏమి ఇవ్వకుండా పంపిస్తారంటే కలిగి ఉన్నారు, ఎంతో కొంత ఇస్తారుగా. ఏం లేకపోతే డీజిల్ కానీ ఇస్తారు. పోనీ ఏం పెట్టకుండా మంచి భోజనం పెట్టి పంపుతారుగా. ఈ విజన్ ఎందుకు మర్చిపోతున్నారు? పౌలు అన్నాడు, ఉచితంగా ఇవ్వడానికి దేవుడే తన అధికారాన్ని వదిలి, ఉచితంగా ఇవ్వడానికి మనకి ఆయన బంగారం లాంటి జీవితాన్ని వదిలి, ఆయన ఉచితంగా మన కొరకు ప్రాణం పెడితే, ఇది చెప్పడానికి నువ్వు రేటు కడుతున్నావంటే నిన్నేం చేయాలి?